విధానంలో ఇక్కడ అనుకున్న రీతిలో అయితే జనం రాలేదండి. వాస్తవం చెప్పాలంటే అనుకున్న రీతిలో రాలేదు. ఏది ఈరోజు ఎప్పుడైతే 24 ఈ సభకు ఈ సభకు సముచిత స్థానం అయితే 5 లక్షల మంది వస్తారన్నారు కదా, 5 లక్షలు లేరా? సార్ నేను గోదావరి జిల్లాలో 3 రోజుల నుంచి తిరుగుతున్నాను సార్. అనేక రకాల ఆలోచనలు. జనసేన పార్టీకి గోదావరి జిల్లాలో ఉన్న బలం ఏ పార్టీకి లేదు. ఇక్కడ నేను గ్రౌండ్ లెవెల్ లో చూశాను. పోయినసారి వేయలేకపోయామో ఏమో ఏం చేస్తాడో అని ఈ రోజు నమ్మితే ఎట్లా చేస్తున్నాడన్న ఆలోచన వస్తున్నాయి అన్నమాట. చంద్రబాబు టీడీపీ పార్టీ కొద్దిగా మైనస్ అయింది జనసేనకి. ఎప్పుడు పొత్తులో భాగంగా సరైన స్థానాలు ఇవ్వకపోవడం వలన మాకేమో ఈయన లేదంటాడు, జనాలు పోటీ చేసేవాళ్ళు లేరంటారు. ఇంతమంది ఉన్నాగా లేరని చెప్తే మేమేం చేసేది? ఇక్కడ డెవలప్ కావాలని కోరుకోవడం తప్పితే నిస్సహాయులుగా ఉండాల్సిన తప్పితే ఏం చేయలేము. బలంగా పొత్తు ధర్మంలో బలంగా 2 పార్టీలు గెలిచేసి అధికారం రావాలని జనసేన ప్రోత్సాహం ఉంటేనే అధికారం వచ్చే విధంగా క్రియేట్ చేయాలని భగవంతుని కోరుకోవడం తప్పితే మేమేం చేయలేము. సరే, మీ అంచనాలు ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నారు 5 లక్షల మంది దాకా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నామని. మీ అంచనాలు? లేదండి అంత బలంగా లేదు. లేదని చెప్తున్నా కదా, జరుగుతుంది. నేను గోదావరి జిల్లాలో ఉన్నాను, అంత బలంగా లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ ని బలంగా వాడుకోవడానికి టీడీపీ సన్నద్ధమై ఉంది. పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవడానికి. కానీ ఏం చేస్తారని చూడాలి. ఇప్పుడు ఈ సభ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. దాన్ని బట్టి అన్ని విధాలుగా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటా జనసేన సపోర్టర్ గా నేను.